హాయ్ అండి. కాకరకాయలు ఎప్పుడు సన్న ముక్కలే కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న కాయలు కనుక వస్తే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి మా నాయనమ్మ చేసేది చాలా టేస్టీగా ఉండేది. నాకైతే చాలా ఇష్టం. నానమ్మ చాలా బాగా చేసేది. కావాల్సినవి ఇలా కాకరకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, చక్రాల్లాగా. చింతపండు కొంచెం తీసుకున్నాను, ఇట్లా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. కల్లుప్పు 1.5 స్పూను, పసుపు కొంచెం ఒక 1/2 స్పూను, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ చింతపండు, ఉప్పు వేసేసుకుందాము కాకరకాయల్లో. పసుపు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకొని, ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసి ఇంకొంచెం నీళ్లు పోసుకొని మనం ఉడికిచ్చేసుకోవాలండి. లైట్గా, ఎక్కువసేపు అక్కర్లేదు. జస్ట్ లైట్గా ముక్క మెత్తబడేదాకా చాలు. ఇలా నొక్కితే ఇలా మెత్తగా ఉంటుంది కదా, అలా ఉడికితే చాలు. ఇదిగోండి, ఇంకొంచెం వాటర్ వేసి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం ఉడికించేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. అయితే మా నాయనమ్మ చేసినట్టు నాకు ఈ కర్రీ ఎప్పుడూ కుదరదండి. ఎందుకు, ఆవిడ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నాయనమ్మలు, అమ్మలు, అత్తలు చేస్తే ఎందుకు మనకు ఆ టేస్ట్ రాదు? సేమ్ ప్రాసెస్ చేసినా కామెంట్ చేయండి. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వల్ల మనకి వాళ్ళలాగా మనకి రాదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వాళ్ళకి ఈ ఎన్ని ముక్కలకి ఎంత ఉప్పు, ఎంత పసుపు, ఎంత చింతపండు మెజర్మెంట్స్ ఎంత వేయాలో వాళ్ళకి తెలిసినట్టుగా మనకు తెలియదేమో అని నా అభిప్రాయం. లేకపోతే సేమ్ ప్రాసెస్గా చేసినా మనకి వాళ్ళలాగా టేస్ట్ కుదరవు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముక్కలు ఉడికేలోగా మనం ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకుందాము. చూద్దామండి ఉడికిన ఏమో ముక్కలు. ఒక ముక్క తీసుకొని ఇలా నొక్కి చూద్దాము. చూడండి, ఉడికిపోయినాయి కదా. ఇంకా మనం వడబుట్టలోకి వాష్ చేసుకుందాము. కొద్దిగా చల్లారాక మనం తాలింపు పెట్టేసుకుందాము. ఇదిగోండి, ముక్కలు చల్లారిపోయినాయి. నేను పిండేసుకున్నాను బాగా గట్టిగా. ఇన్ని నీళ్ళు వచ్చినాయి పిండేస్తే. బాగా నీళ్ళు లేకుండా పిండేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇదిగోండి, బాండి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె హీట్ అయ్యాక నూనె హీట్ అయింది కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకున్నాము. దంచి పెట్టుకున్న వెల్లుల్లి పొట్టు తీసి దంచి పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లి వేసేసాను. అవి బాగా వేగాలి. కొంచెం వేగాక మిగతా తాలింపు దినుసులు వేసేద్దాము. వెల్లుల్లి వేగినాయి కదండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసేసుకో. అవి వేగాక కొంచెం కరివేపాకు వేసేసి, కరివేపాకు కూడా వేగింది కదా. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకున్నాం. కాకరకాయ మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలు బాగా వేగాలండి. వేగితేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం గోల్డ్ కలర్లో వేగాలి. లైట్ గోల్డ్ కలర్ వస్తుంది కదా పైన కోటింగ్, అలా వేయించుకున్నాం. ఇవి బాగా వేగాలండి. మా నాయనమ్మ చేసేదని చెప్పే కదా, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా నాయనమ్మకి 6 సంతానం. అయితే మా పెదనాన్న, బాబాయి, మా ఫ్యామిలీ, మా అత్తయ్యలు 3, మొత్తం 6 ఫ్యామిలీస్ అంతా కలిసినప్పుడు
కేజీలు కేజీలు చేసేవాళ్ళండి. పిల్లలు అందరూ ఉంటారు కదా, చాలా బాగుండేది సరదాగా. కాకరకాయ ఇలా చేసేవాళ్ళు. మా చిన్నత్తయ్య ఫారెన్లో ఉంటుందండి, అమెరికాలో. తనకి నాకు చాలా ఇష్టం కాకరకాయ అంటే. కాకరకాయ ఎలా చేసినా తింటాను నేను. నాకు మా అత్తయ్యకి చాలా ఇష్టమండి. అయితే కేజీలు కేజీలు చేసినా కానీ కూర మొత్తం అయిపోయేది. అంత ఇష్టంగా తినేవాళ్ళం మేము. అందులో మా నాయనమ్మ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతేనండి, ఇలా బాగా వేయించుకోవాలి. మీలో ఎవరికైనా కాకరకాయ నా అంత ఇష్టమేమో కామెంట్ చేయండి. ఇదిగోండి, బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ కల్లుప్పు వేసాం కదా, కానీ పిండేసాం కాబట్టి కొద్దిగా పట్టి ఉంటుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను, ఒక పావు స్పూన్ అంతా. వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. ఇదిగోండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా. ఇదిగోండి, కాకరకాయ ఫ్రై ఉడకబెట్టి చేసిన ఫ్రై అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.